ఢిల్లీ స్థాయిలో ఫోకస్ అయిన కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి వేధింపుల కేసులో ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు బాధితురాలు. తన వెనుక బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయనే ఆరోపణలో నిజం లేదన్నారు. ఎవరో ఉంటే ఒంటరి పోరు ఎందుకు చేస్తానంటూ ఆమె ప్రశ్నించారు. తన కేసు మీనాక్షి నటరాజన్ కు సమస్యగా మారుతోందని ఊహించలేదన్నారు. కుంభం శివకుమార్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి తొలగించారని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి తనకు ఎలాంటి నోటీస్ రాలేదంటున్న బాధితురాలతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి కేసులో అయితే అనూహ్య పరిణామాల తర్వాత ఈ కేసు అనేది వేరొక మలుపులు తిరగడం, ఏకంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్కు కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో కేసు డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చిన తర్వాత బాధితురాలకు తనకు థ్రెటన్స్ అనేవి ఎక్కువయ్యాయంటూ కూడా ఆమె పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి, కోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో బాధితురాలు ఉన్నారు. మేడం చెప్పండి, మీకు ఎప్పుడైతే ఈ వేధింపుల కేసుకు సంబంధించి బయటకు వచ్చిన తర్వాత సో సిచ్యువేషన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు స్టేటస్ ఏంటి మేడం? అసలు ఏంటంటే నాకు ఇప్పుడు మేము ఫోర్త్ మెట్రోపాలిటన్ కోర్టులో ఉండింది ఈ కేసు. సో ఎప్పుడైతే అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అదే రోజు సేమ్ డే 12th రోజు ఇక్కడ నాకు ప్రెషర్ వేయడం జరిగింది, కోర్టు పైన కూడా ప్రెషర్ వేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ అడ్వకేట్ వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే కేసు ఎట్లా డిస్మిస్ చేయాలని చెప్పి. బట్ జ్యూరిస్డిక్షన్ అనేది మరి 8 నెలలుగా నడుస్తున్న కేసులో మరి ఏ రోజు కూడా వాళ్ళ అడ్వకేట్లు తలెత్తలేదు ఈ విషయాన్ని. ఆ రోజు మాత్రమే ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఇంకా వేరే జియోపార్డీ అన్నారు, డబుల్ జియోపార్డీ అన్నారు, అవన్నారు. బట్ వాటన్నింటికి నేను ఆర్గ్యుమెంట్స్లో నేను చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. ఇంకా అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, వీటన్నిటికీ ఎలాంటి స్కోప్ లేదు డిస్మిస్ చేయడానికి, కాబట్టి దీన్ని మేము మీ సరైన ఫారంలో, అప్రాప్రియేట్ ఫారంలో మీరు రీడ్రెసల్ చేయమని చెప్పారు. సో అది తీసుకెళ్ళి నిన్న ప్రజాప్రతినిధుల కోర్టులో నేను అది పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దానికి మళ్ళీ ఆ చెక్ అండ్ పుట్టప్ అదంతా అయిన తర్వాత మాకు డేట్ ఇస్తారు. ఆ రోజు అప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏవైతే నా మీద ఎలాగైతే బెదిరించారో, నన్ను భయభ్రాంతులకు గురి చేశారో, అసలు ఇలాంటి ఇష్యూస్ వస్తాయని నేను ఎప్పుడు కూడా మీడియాని కానీ ఎవరిని కూడా నేను అప్రోచ్ అవ్వాల. ఓన్లీ నేను లీగల్ సిస్టమ్ పైన నేను నమ్మకం పెట్టుకొని ఉన్నాను. అక్కడ నుంచే నాకు న్యాయం జరుగుతుందని. సో కోర్టు ద్వారానే నాకు ఇప్పుడు కూడా నాదే నమ్మకం, నా కోర్టు నుంచి షూర్గా నాకు జస్టిస్ జరుగుతుంది. బికాజ్ నాకు యాంపుల్ ఎవిడెన్స్ ఉన్నాయి, వీళ్ళెవరెవరు ఎలా టార్చర్ పెట్టారు ఏంటి అనేది. సో కుంభం శివకుమార్ రెడ్డి కూడా ఇప్పుడు మొన్న 6th రోజు కేసు ఉండింది. కానీ ఇప్పుడు అక్కడంతా కూడా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడో ఫైనల్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని పోలీస్ వాళ్ళు క్లోజ్ చేసిన పేపర్స్ పట్టుకొని కేసు క్లోజ్ అయిందని చెప్పి మభ్య పెడుతున్నారు. మేబీ అదే రీజన్ తీసుకెళ్ళి పార్టీలో కూడా చూపించుంటాడు, కాంగ్రెస్ పార్టీలో. అందువల్ల ఆయనని డిస్మిస్ చేయట్లేదు, అది సస్పెండ్ చేయట్లేదు అనుకుంటున్నాను. బికాజ్ నిన్న కూడా నాకు తెలిసింది అదే. సో కాబట్టి ఒక్కసారి నేను పార్టీని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఒకసారి పరిశీలించండి ఎవరు ఏంటి, ఏ స్థితిలో ఉన్నారు, కేసు ఎక్కడ నడుస్తోందా, నడవట్లేదా చూసుకొని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని అతన్ని తొందరలో పార్టీని సస్పెండ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అంటే ఇది వ్యక్తిగతంగా వేధింపుల వ్యవహారం కాస్త మీరు చేస్తున్నటువంటి ఫైట్ ఏదో ఈ కేసు వ్యవహారాలు అనేవి బయటకు వస్తాయి, ఇది ఏకంగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళకు రాజ్యసభ నామినేషన్కు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు నాకు ఐడియానే లేదండి రాజ్యసభ ఒక సీట్ వస్తుందని. దాని కోర్టులో ప్రెమిసెస్లో ఎవరు నడినా చెప్తారు. నేను ఎప్పుడు డైలీ ఆల్మోస్ట్ నేను కోర్టులలో తిరుగుతుంటాను. బికాజ్ అడ్వకేట్ లేరు కాబట్టి సీఏ కాపీస్ వేయడం కానీ, మళ్ళీ దాన్ని పర్స్యూ చేయడం కానీ అవన్నీ నేనే చేసుకుంటాను. కాబట్టి నేను రెగ్యులర్ కోర్ట్స్ అవే తప్పించి నాకు ఏం పొలిటికల్గా ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఇలాంటి పరిణామం జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించింది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ హర్. మీనాక్షి గారి గురించి ఇలా జరగడం అసలు ఊహించింది. ఎవరు అనుకుంటారు చెప్పండి? నేను ఉండేది ఇక్కడ, నా పరిస్థితి, నేను ఇక్కడ ఇష్యూస్లోనే ఉన్నాను, స్టక్ అయ్యి. అంత దాకా వెళ్తుంది, ఇలా ఒక లీగల్గా ఒకటి ఉంటుంది అనేది ఎవరు ఆలోచిస్తారు? ఐ హ్యావ్ నో ఐడియా అండి, దాని గురించే నాకు అసలు తెలియదు. సో ఎప్పుడైతే ఈ కేసు వ్యవహారం అనేది బయటకు లీక్ అయిన తర్వాత, బయటకు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా ఇది సంచలనంగానే మారిందని చెప్పాలి. సో ఈ పరిణామానికి సంబంధించి ఎప్పుడైతే ఇది ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వచ్చిందో, పార్టీ నుంచి మీకు ఎటువంటి, అంటే ఎవరైనా ఫోన్ చేసి ఇలాంటి వ్యవహారం ఇలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఎవరైనా అలర్ట్ చేయడము, దానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ మీకు ఏమైనా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, నాకు పార్టీ నుంచి అయితే ఎవరు ఫోన్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. కాకపోతే మొన్న బాల్మూర్ వెంకట్ ఆయన మాత్రము
ఏంటంటే తను వేరే పార్టీలతోని. నేను అసలు షాక్ ఏంటంటే కేటీఆర్ గారు మహిళల గురించి అని మాట్లాడే అతను సడన్గా నా ఇష్యూలో కేసు, ఆయన దొంగ కేసు పెట్టించారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది చాలా తప్పు విషయం అండి. ఆయనకి ఏం సంబంధం, ఎందుకు పెట్టిస్తారండి? ఆయన నా కేసుని దొంగ కేసు అని అనడం ఏంటండి? నేను అందుకే ఆయన కూడా నోటీసులు పంపిస్తాను, బికాజ్ ఈ షుడ్ ఆన్సర్. ఇప్పుడు ఇలాంటి బాలమూరి వెంకట్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఏదో పార్టీలో మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, ఇవి ఈ పార్టీతో ఆ పార్టీతో. అండ్ ఇంకొక విషయం, బీజేపీ వాళ్ళు కూడా మొన్న అన్ని పేపర్లలో నాది రిసీట్, అది ఏదైతే కోర్టు నుంచి సమ్మన్స్ వెళ్ళాయో దాన్ని అలా ఎక్స్పోజ్ చేసి చూపించడానికి అసలు నా పేరు పెట్టకుండా ఉండాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి డిస్క్లోజ్ చేయకూడదని, వాళ్ళపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. ఐ విల్ నాట్ లీవ్ ఎనీవన్ బీ. మీరు నేనేదో ఇంత స్ట్రాంగ్గా ఉన్నా, వేరే వేరే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి తెలీదు అయ్యో కోర్టుకు వెళ్తే ఏదో ప్రాబ్లం అవుతుందో ఏదో అని, వాళ్ళు ఏదో ఇంట్లో ఉండి సూసైడ్లు చేసుకోవడం, అది ఆ టెన్షన్ పడు. అలాంటిది ఏమి ఉండదు. లీగల్గా వెళ్తే ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. అండ్ ఎవరైతే ఇలాంటి వాళ్ళు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో ఇప్పుడు ఏంటి మరి సిచ్యువేషను? ఇప్పుడు మీరు ఒక పార్టీలో మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? సో పార్టీ మీకు జరిగినటువంటి ఇబ్బందిని ఆలోచించి దాని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారా, లేకపోతే ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ నుంచి ఏమన్నా మీకు ఏమైనా ఏదన్నా అలర్ట్స్కు సంబంధించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందా, నోటీసులు లాంటివి కానీ? అసలు ఏంటి ప్రజెంట్ స్టేటస్ ఏంటి? నాకు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు నోటీసులు అనేది నాకు ఇప్పటివరకు రాలేదు. ముందు కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. బట్ వేరే ఇలా ప్రెస్ మీడియా వాళ్ళే అంటూ ఉన్నారు ఏంటంటే మీకు నోటీసులు అని. సో నోటీసులు ఏ విధంగా నేను ఎప్పుడు పార్టీకి అగెన్స్ట్గా పోయిందని కాదు. నా బాధ ఇప్పుడు ఇక్కడ చెప్పుకోకపోతే ఎక్కడ చెప్పుకోను? నేను పార్టీలోనే చెప్పుకుంటాను కదా ఏం జరుగుతుందని. మీడియాకి ఇప్పుడు 4 ఏళ్ళుగా రాంది ఇప్పుడే ఎందుకు వచ్చాను నేను? పార్టీలో కొంచెం పెద్ద మనుషులు వచ్చి కేసే లేదు అది అన్నప్పుడు నా కేసు పాడవుతుంది కదా, ఆ విషయానికి నేను బయటకు వచ్చాను అంతే తప్పించి నాకు ఎవరితో ఎటువంటి దీన్ని వాంటెడ్గా నేను ఏదో క్రియేట్ చేసి చేసే అంత అవసరం నాకు లేదండి. అంటే ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు వైపున ఎవరైతే వేధించారు, ఇబ్బందులు గురి చేస్తున్నారు అన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు ఖమ్మం శివకుమార్ రెడ్డి వ్యవహారం కావచ్చు, సో ఈ విషయాలని అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్లారా? తీసుకుంటే అసలు ఏమన్నా రెస్పాన్స్ అనేది వచ్చిందా? ఏం చెప్తారు? నేను అప్పుడు తీసుకెళ్ళానండి. వెంటనే ఏం చేశారంటే పార్టీ నుంచి అతన్ని ఆ పోస్ట్ తీసేశారు. కానీ నేను అనేది ఏంటంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని. నేను అదే రిప్రజెంటేషన్లో అందరికి ఇచ్చాను. సో అతను ఇప్పుడు నిన్న కూడా నేను మీ ప్రెస్ వాళ్ళ నారాయణపేట కాన్స్టిట్యున్సీలో అతను ఎవరు శివారెడ్డి అని వాళ్ళ మార్కెట్ కమిటీ చైర్మన్, అతను ఎంత వేగ్గా మాట్లాడుతున్నాడంటే కేసే లేదని. అదే మాట రేపు ఆయన కోర్టుకు వచ్చి చెప్పాలి కేసు ఉందా కేసు లేదా అని. 6th రోజు సెషన్ కోర్టులో 294 కేసు నంబరు 25 ఆ కేసులో శివకుమార్ రెడ్డి కేసు ఎలా క్లోజ్ అయింది? కోర్టుని మీరు హేళన చేస్తున్నారా? ఉన్న కేసుని లేదని చెప్పుకొని తిరుగుతున్నారు, తప్పు కదా. యూ షుడ్ ఆన్సర్ ద కోర్ట్. అందుకని వాళ్ళకు కూడా నేను నోటీసులు పంపిస్తాను. బికాజ్ ఇది నాకు జనాలు అంతా ఎవరు లేరండి. సో నేను సింగిల్గా ఫైట్ చేస్తున్నాను. సో ఐ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ లీగల్. నాకు వేరే ఎవరు బ్యాక్ అది ఉంటే 4 ఏళ్ళుగా నేను ఇలా తిరగనండి, కోర్టు ఈ కోర్టు ఆ కోర్టు అని. నాకు ఎటువంటి ఎవరితోని సపోర్ట్ లేదు, ఎవరి దగ్గర నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. పార్టీ చేసింది ఏంటంటే అతనికి పోస్ట్ తీసేశారు, డీసీసీ పోస్ట్ తీశారు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో మాత్రం మిగతా 3 పోస్టులు ఇచ్చారు కదా. వాళ్ళ సిస్టర్ చిట్టం లక్ష్మి ఉన్నారు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, జీఏడీలో పోస్ట్ ఇచ్చారు గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళ మేనకోడలు పర్ణికారెడ్డి ఎమ్మెల్యే, అండ్ వాళ్ళ అల్లుడు పీసీసీ మెంబర్ నారాయణపేట కాన్స్టిట్యున్సీ. సో ఇన్ని ఇస్తున్నారు, నన్ను దూరం ఎందుకు పెట్టారనేది నా ప్రశ్న. నేనేం తప్పు చేశాను? నేను అడిగిందే ఇది కదా. ప్లస్ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఛానల్ త్రూగా ఏంటంటే, ఎవరైనా ఒక్కసారి ఒక లేడీ పైన అలిగేషన్స్ పైన ఒక్కసారి ఆలోచించాలి. పరువు తీద్దాము అనుకుంటే కోర్టుకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వంశీచంద్ర రెడ్డి గారు కూడా అంత జనాల్ని తీసుకొని వచ్చి కోర్టులో ఉండడం అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎవరికి ఎందుకు వచ్చారు మీరు అంత జనాలు తీసుకొచ్చి? ఎందుకు బెదిరిస్తున్నారు? నేనైతే కేసు విత్డ్రా చేసుకునేదాన్ని అయితే కాదు ఎట్టి పరిస్థితుల్లో. కోర్టు దగ్గర మీరు సిచ్యువేషన్ చూసినప్పుడు కూడా కొంతమంది వచ్చి మిమ్మల్ని వెంబడించడము, మీ వీడియోలు ఫోటోలు తీయటము, మీకు థ్రెటనింగ్ చేశారనేటువంటి ఆ విషయం కూడా తెలియజేశారు. మీకు తెలిసిందా ఎవరు ఏంటి అనేది? లేదండి, అది నాకేం తెలీదు. కాకపోతే ఇప్పుడు అదే కోర్టులో అది కూడా పెడతాను, మేడం కైండ్లీ సీసీ ఫుటేజ్లు అవి కొంచెం తీయించమని. బికాజ్ అక్కడ వచ్చిన వాళ్ళు జనాలు ఎవరు, అండ్ ఏదైతే ఎంట్రన్స్ దగ్గర జరిగింది అతను వీడియో తీస్తుంది, అందరూ వీడియో వాళ్ళు మన మీడియా వాళ్ళందరూ కూడా చూశారు అది. సో కాబట్టి అది ఎలాగో మేడంతో నేను రిక్వెస్ట్ చేస్తాను సీసీ ఫుటేజ్ల కోసం, వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద కూడా కేసు పెడతాను. సో ఫైనల్గా చెప్పండి, ఈ ఎంటైర్ వ్యవహారంలో
సో మీరు ఎటువంటి న్యాయం కావాలి అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికి కంక్లూజన్ ఎట్లా అయితే బెటర్ అని చెప్పండి. నావి రెండండి. ఏంటంటే అనవసరంగా వేరే పార్టీలో ఉన్నారని నన్ను బ్లేమ్ చేయొద్దు. అలా పెట్టే శివకుమార్ రెడ్డి ఏం చేశాడంటే పర్ణికారెడ్డి ఎలక్షన్స్ అప్పుడు ఆయన పక్కన ఎమ్మెల్యే ఎవరు అపోనెంట్ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి ఆయన కేసు పెట్టిస్తే నేను కేసు పెట్టానని చెప్పి గెలిచారు. అది తప్పు. అందుకని నేను వాళ్ళని కోర్టుకు పిలిచింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నాకు బీజేపీ సపోర్ట్ ఉందని, నాకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉందని, నేను సపోర్ట్ ఉంటే వాళ్ళ మీద రేపు నోటీసులు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళకు నోటీసులు అందుతాయా లేదా మీరు చూసినప్పుడు అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఇప్పుడే హడావుడిగా ఏదో చేసి ఏదో అయిపోతుంది అని అనుకుంటే మాత్రం అది తప్పు. అండ్ ఒక లేడీ బయటకు వచ్చి తన ఫైట్ అయితే తను చేసుకుంటున్నప్పుడు మీరు ఆ కేసుని పాడు చేయడమో కానీ మీరు ఏమంటారు థ్రెటన్లో పెట్టడం కానీ అది మంచి పద్ధతి కాదు. లెట్ లీగల్గా పోయి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో అది పోనివ్వండి. తప్పు చేస్తే నా మీద యాక్షన్ అవుతుంది, లేదంటే ఎవరు బాధ్యుల వాళ్ళ మీద అవుతుంది. కానీ తప్పుడు ప్రచారాలు చేసి పరువు తీయొద్దండి. ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో అది మొత్తానికి ఏదైతే ఖమ్మం శివకుమార్ రెడ్డి వ్యవహారంలో పార్టీ నుంచి తనను పూర్తిగా సస్పెండ్ చేయాలి, వచ్చినటువంటి వ్యవహారంలో అతను వేధింపుల వ్యవహారం పైన కేవలం చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే అది సరైనటువంటి చర్యగా భావిస్తానని చెప్పినట్టు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే తాను ఇతర పార్టీల యొక్క సపోర్ట్ తీసుకుంటున్నానటువంటి విషయంలో ఇటువంటి వాస్తవం అనేది లేదు. త్వరలోనే ఎవరెవరైతే ఇటువంటి అలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తాను, సో ఖచ్చితంగా తనకు తగిన న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటూ కూడా బాధితురాలు తెలియజేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.